హాయ్. ఈరోజు ఇంకో చిన్న కాన్సెప్ట్తో మీ స్వరూపం మీ అందరికి వచ్చేసింది. ఇక్కడ ఒక స్నేక్ ఉంది. ఇక్కడ చాలామంది వెళ్తున్నారు. అందులో ఒక్కతన్ని మట్టికి ఈ స్నేక్ అన్నది బైట్ చేసింది. సో స్నేక్ ఇంతమందిలో ఒక్కతన్ని కాటేసింది. ఇప్పుడు ఆ కాటేసిన అబ్బాయి ఏం చేయాలి? ఫస్ట్ ఆప్షన్ ఏ, ఏం చేయాలి? నాకే ఎందుకు పాము కొరికింది, నన్నే ఎందుకు కొరికింది పాము ఇంతమంది ఉంటే, సో నన్నే స్నేక్ ఎందుకు కొరికింది, వై స్నేక్ బైట్ హ్యాపెన్ టు మీ, నాకే ఎందుకు పాము కాట అన్నది జరిగింది. నెక్స్ట్, నేను ప్రతిరోజు దేవుడికి మొక్కుతాను కదా, అట్లాంటప్పుడు ఇవాళ ఎందుకు నన్ను పాము కరిచింది. నెక్స్ట్, ఇంతమంది ఉండంగా నన్నే ఎందుకు కొరికింది, అదర్స్ ఆర్ హ్యాపీ వై ఐఎమ్ ఇన్ ట్రబుల్, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది. ఓకే, ఆప్షన్ డి, వాట్ టు డూ నౌ. సో ఇప్పుడు ఇమీడియట్గా నేను ఏం చేయాలి? ఒక క్లాత్ తీసుకొని పాము కాటేసిన దగ్గర కట్టేసుకొని హాస్పిటల్కి వెళ్ళాలా అన్నది ఆప్షన్ డి. సో వాట్ టు డూ నౌ, టైయింగ్ క్లాత్ అండ్ అగైన్ ఐ హ్యావ్ టు గో టు హాస్పిటల్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగితే అందరూ ఒకటే ఆన్సరే చెప్పారు. ఏంటంటే 10 మెంబర్స్ని క్వశ్చన్ మనం అడిగితే 10 out of 10 అందరూ ఆప్షన్ డీనే సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటి ఆప్షన్ డి? ఇమీడియట్గా నువ్వు పాము కాటేసిన దగ్గర క్లాత్ తీసుకొని కట్టేసుకో, ఇమీడియట్గా తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళండి అనేసి ఆ ఆప్షన్ని అందరూ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో ఇదే విషయాన్ని మనము ఇంకో విధంగా అప్లై చేసి చూద్దాం. సో స్నేక్ అన్నది కొరకడం అనే విషయాన్ని మనకు వచ్చే ఒక ప్రాబ్లం అని కన్సిడర్ చేద్దాం. సో చాలామంది మనుషులు ఉన్నప్పుడు ప్రాబ్లం అన్నది నాకే ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్ వేస్తే అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ నాకే ఎందుకు వచ్చేస్తున్నాయి, నేను ప్రతిరోజు దేవుణ్ణి దండం పెట్టుకుంటున్నాను, దేవుడికి పూజ చేస్తున్నాను, తర్వాత మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, భగవంతుడు నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అని ఇలా ఆలోచిస్తూ ఉండిపోతారా? లేదు, పాము కాటేసినప్పుడు ఇమీడియట్గా సొల్యూషన్ తీసుకున్నట్టు నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి అన్నట్లు ఆప్షన్ డీని సెలెక్ట్ చేసుకుంటామా అన్నది మన చేతుల్లో ఉంది. సో వై ఇట్ టు మీ, ఎందుకు నాకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఆలోచించుకుంటూ ఉండడం అన్నది రాంగ్. వాట్ టు డూ అన్నది రైట్. సో వై టు మీ, కష్టాలు నాకెందుకు వస్తున్నాయి, దేవుడు దండం పెట్టుకుంటున్నాను, నేను మంచివాడిని, నేను అందరికీ హెల్ప్ చేస్తాను, అయినా నాకెందుకు కష్టాలు వస్తున్నాయి, వై 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 అనే క్వశ్చన్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. మనకి ఇప్పుడు కష్టం వచ్చింది, ఏం చేస్తే మన కష్టం అన్నది పోతుంది అనేదే ఇంపార్టెంట్. ఓకే, సో వై ప్రాబ్లం టు మీ అన్నది పక్కన పెట్టి వాట్ టు డూ నవ్ అన్నది కరెక్ట్ మెథడ్. సో వై నుంచి మనం వాట్లోకి షిఫ్ట్ అవుతేనే మనం మన ప్రాబ్లంలో నుంచి కంప్లీట్గా బయటపడతాం. సో ఇలా మనకు ఎందుకు ప్రాబ్లం వచ్చిందని సతమతం అవుతూ ఉండిపోయేదానికన్నా వాట్లోకి వెళ్తే బాగుంటుంది. కానీ మనం నార్మల్ మనుషులం కదా, మనకంత స్ట్రెంగ్త్ ఉండదు కదా, కాబట్టి మన స్ట్రెంగ్త్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి, మన మెంటల్ స్టామినాని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం మెడిటేషన్ చేసామనుకోండి, వై అనే సైడ్ నుంచి మనము వాట్ టు డూ అనే పొజిషన్లోకి వచ్చేస్తాం. ఓకే, టేక్ కేర్.